మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల అలిపిరి నడక మార్గంలో వన్యమృగాల నుంచి భక్తులను కాపాడేందుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో చిరుతపులులు, ఎలుకబంట్లు భక్తులపైన దాడులు చేసినటువంటి సందర్భాలు చూసే ఉంటాం. అయితే నవంబర్లోగా అలిపిరి నడక మార్గంలో పూర్తి స్థాయిలో ఇనప కంచె ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టు జారీ చేసింది. ఇప్పటికే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అటవీ శాఖ, టీటీడీ సంయుక్తంగా ఈ ఒక్క పనులు చేపట్టాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నేను అలిపిరి నడక మార్గం గుండా వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అయితే ఇది కంప్లీట్గా శేషాచల అటవీ ప్రాంతం అనేది 8,000 కిలోమీటర్ల బయోస్పియర్ ఫారెస్ట్. ఇది అంటే చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతము. సో ఈ ప్రాంతంలో ఖచ్చితంగా వన్యమృగాలు తిరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో మనం గతంలోనే చూసాం, కౌశిక్ అనేటువంటి బాబుపై దాడి చేసింది, లక్షిత అనేటువంటి పాపని అతి దారుణంగా చంపినటువంటి చిరుత అనేక సందర్భాల్లో కూడా భక్తులు కంటపడింది. సో ఈ క్రమంలోనే భక్తుల రక్షణ కోసం గతంలోనే అనేక ఫిర్యాదులు వచ్చాయి. అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలంతా కూడా దీనిపైన గలం విప్పారు. అయితే ఇప్పుడు హైకోర్టులో దాఖలైనటువంటి పిల్ నేపథ్యంలోనే ఈ ఒక్క హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం టీటీడీ, అటవీ శాఖ, అదే రకంగానే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏ రకంగా తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. అయితే భక్తులను వన్యమృగాల దాడుల నుంచి కాపాడేందుకు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే గతంలో ఇచ్చినటువంటి సిఫారసులను ఏ మేరకు అమలు చేస్తారో చూడాల్సి ఉంది. దాంతోపాటు కూడా 2023లో హైకోర్టులో పిల్ దాఖలైంది. సో అప్పుడు కూడా టీటీడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడైతే చిరుతపులుల సంచారం ఉంటుందో ఆ ప్రాంతంలో కంచెలు ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నాము. అయితే కొన్ని ప్రాంతాల్లో దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల నుంచి మరో మార్గం గుండా చిరుతపులులు తారసపడుతున్నాయి. సో ఆ ప్రాంతాల్లో కూడా గస్తీ కాస్తున్నాము. 100 మందిగా తిరుమలకి అనుమతించే విధంగా ఇక్కడ చర్యలు చేపడతామని కూడా చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, చాలామంది భక్తులు కూడా వీళ్ళు పసుపు కుంకాలు పెట్టుకుంటూ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే అటు ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు చిన్నపిల్లలని అనుమతించేది లేదని చెప్పి కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. సో ఆ దశగా ఇప్పటికీ చర్యలు ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏ మేరకు టీటీడీ, అదే రకంగానే WII, అదే రకంగానే అటవీ శాఖ అమలు చేస్తుందో చూడాల్సి ఉంది. అయితే చిరుతపుడిలో దాడిలో మరణించినటువంటి చిన్నారి లక్షితకు మరో 15 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా ఆ ఒక్క అంశాన్ని పరిశీలించాలని కూడా టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఈ విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం తిరుమల కొండలు ఉన్న శేషాచల అటవీ ప్రాంతాలని దేశంలోనే 3వ అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించింది. అయితే శేషాచల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నటువంటి 8,000 కిలోమీటర్లను దాదాపు ఇప్పటికే రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తించింది. ఆ ప్రాంతంలో వన్యమృగాలకు సంబంధించి హాని కలిగించినా లేకపోతే వాటిని ఎదుర్కొన్న, దాడికి పాల్పడినా కూడా చాలా కఠినతరమైనటువంటి చట్టాలు ఉన్నాయి. కేసులు నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా లీగల్గా ఒక ప్రొసీజర్ కూడా ఉంది. సో ఈ క్రమంలోనే ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ, WII, అటవీ శాఖ ఏ రకంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయబోతోంది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంశాలను ఏ రకంగా హైకోర్టు దృష్టికి తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. ఈ డిసెంబర్ 24వ తారీఖున మళ్ళీ ఈ అంశం విచారణకు రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇది నడక మార్గం పక్కన ఉన్నటువంటి పూర్తిగా అటవీ ప్రాంతం మార్గం. సో ఈ ప్రాంతంలో కంచె అనేది కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్నారు. చూడొచ్చు ఆ కంచె ఏ రకంగా ఏర్పాటు చేసి ఉన్నారో. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో కంచె లేదు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి కూడా అటు మోకాల మెట్లు వరకు వెళ్ళేటువంటి మార్గంలో చాలా వరకు కూడా చిరుతలు సంచారం జరుగుతోంది. సో ఆ ప్రాంతంలోనే
ఎక్కువ కూడా చిరుతలు సంచరిస్తున్నాయి కాబట్టి ఇక ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టబోతోంది, లేకపోతే మొత్తం అలిపిరి నడక మార్గంలో కంచె ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేయబోతున్నారన్న దానిపైన కూడా ఇప్పటికే సందిగ్ధత నెలకొంది. అయితే కమిటీ వేసింది కాబట్టి ఆ కమిటీని బేస్ చేసుకుని ఏం చేయబోతున్నారు, కమిటీ చర్చించిన తర్వాత హైకోర్టుకి ఏదైనా అంశాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే కంచె ఏర్పాటు చేయబోతున్నారా, అది కూడా హైకోర్టు ఒక మెలిక పెట్టింది. నవంబర్ లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సో ఆ రకంగా ఏదైనా చర్యలు చేపడుతుందో చూడాల్సి ఉంది. అయితే 1972లో రూపొందించినటువంటి వన్యప్రాణుల సంరక్షణ చట్ట ప్రకారం రాజ్యాంగంలోని 48A కింద రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఈ యొక్క ప్రాంతంలో ప్రాణులను కదలికలను అడ్డుకోవడం కానీ లేకపోతే వాటిని హానికి తలపెట్టే విధంగా చర్యలు చేపడితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఎవరైనా దానికి హాని తలపెట్టే పనులైతే ఇక్కడ చేయకూడదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిరుతలు కావచ్చు, లేదంటే ఎలుగుబంట్లకు సంబంధించి అనేక సందర్భాల్లో దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఎదురుపడింది చాలా వరకు కూడా పోయేటువంటి వాహనదారులను కావచ్చు, లేకపోతే ఇక్కడ నడిచి వెళ్ళేటువంటి భక్తులను కూడా కొంత ఇబ్బందికి పెట్టేటువంటి అంశంగా మారింది. అయితే అనేక సందర్భాల్లో బోన్లో పెట్టి మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్లో విడుదల చేయడము, లేకపోతే జూలో పెట్టడము ఇది పరిపాటిగా మారిపోయింది. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం నెలకొల్పాలని చెప్పి కూడా అటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు టీటీడీ, వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్ అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. అయితే కంచె ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం దాగుంది. ఏదైతే 5 అడుగుల కంచె అనేది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా 5 అడుగులు పైకి దూకి మళ్ళీ చిరుత ఈ పక్క వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు చిరుతకి చెట్లు ఎక్కేటువంటి స్వభావం ఉంటుంది, ఎత్తైన ప్రాంతాల్లో చిరుత వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 5 అడుగులు ఏర్పాటు చేసే కంచె ఏం వరకు కూడా ఉపయోగపడదు. ఖచ్చితంగా 20 నుంచి ఆ పైన ఉన్నటువంటి అడుగుల మేరకే కంచె అనేది ఏర్పాటు చేయాలి. సో ఆ దశగా ఏదైనా టీటీడీ నిర్ణయం తీసుకోబోతుందా, లేకపోతే మరేదైనా అబ్జెక్షన్స్ ఏదైనా హైకోర్టుకి తెలపోతుందా చూడాల్సి ఉంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు టీటీడీ అదే రకంగానే WII అటవీ శాఖ ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతుంది, కంచె ఏర్పాటు చేస్తుందా, లేకపోతే ఫర్దర్ ఆప్షన్స్ ఏదైనా హైకోర్టుకి తెలపోతుందా అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏదైతే నడక మార్గంలో వెళ్ళేటువంటి భక్తులకి సంబంధించి ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిల్లల్ని అనుమతించట్లేదు కాబట్టి సో ఆ రకమైనటువంటి కండిషన్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. భక్తుల్ని 100 మందిగా తిరుమలకి అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలోనే వన్యప్రాణుల నుంచి భక్తులను సంరక్షించే విధంగా టీటీడీ గట్టి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా శాశ్వత పరిష్కారంగా ఈ కంచె ఏర్పాటు చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.